ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు 6,200 కోట్ల విడుదల. ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు చెల్లించాలనేసి ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఐ కింద కలిపి 6,200 కోట్లను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అంటే నిన్నటి రోజున విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్ల విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందనేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే బకాయిల విడుదలపై ఏపీజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు పెండింగ్ బకాయిలకు సంబంధించిన 6,200 కోట్ల విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఏపీజేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరగా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే నిన్నటి రోజున శుక్రవారం రోజున ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిల చెల్లింపునకు 6,200 కోట్లు విడుదల చేయాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపైన ఏపీ ఉద్యోగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇతర సమస్యలపైన దృష్టి సారించి తొందరగా సమస్యలకు పరిష్కారం చూపాలని ఆశిస్తున్నామనేసి మీడియా ప్రకటనలో తెలిపారు.